తెలంగాణలో కరువు పేరుతో బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరువు వచ్చిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని అన్నారు. కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టారని కొండా సురేఖ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి దయాకర్ రావు పాత్ర ఉందని ఆరోపిస్తున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. పంట పొలాలు ఎండడానికి కరువు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు హరీష్ రావు మొన్న పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఎండిన పంట పొలాలను కూడా ఆయన పరిశీలించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ కరువుకు కాంగ్రెసే కారణమా ఏం చెప్తారు? మంత్రి కొండా సురేఖ నాతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటండి హరీష్ రావు, ఈ కరువుకు కాంగ్రెస్ పార్టీ కారణం అంటున్నారు మీరు? అంటే 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిండ్రు, 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన పనుల ప్రభావం ఈ రోజు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కాళేశ్వరం అని, మేడిగడ్డ అని అన్ని కూడా ప్రాజెక్టుల పేరు మీద మేము రైతులకు లక్షల ఎకరాలకు నీరు అందిస్తాము అని కట్టి ఈరోజు ఆ ప్రాజెక్టులో నీళ్లను నిలబెట్టేటువంటి పరిస్థితి లేకుండా దానివల్ల దాని కింద ఉన్న పొలాలన్నిటికీ కూడా రైతులకు నీరు అందించే కార్యక్రమం చేసే పరిస్థితి లేనటువంటి పరిస్థితులు కల్పించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు పర్సంటేజ్ పేరిట్లు తీసుకొని క్వాలిటీ మెయింటైన్ చేయకుండా ఈరోజు ఆ కాళేశ్వరం ఏం చేయాలి, మేడిగడ్డను ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఏమి చేయనటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి వాళ్ళు ఏదో నీతులు చెప్పినట్టు వచ్చి మరి కాంగ్రెస్ రాగానే కరువు వచ్చింది అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒక్కసారి వెనక్కి తిరిగి 10 సంవత్సరాల మీ పరిపాలనలో రైతులకు మీరు ఏం చేశారో ఆలోచించండి. గత ప్రభుత్వంలో రైతులకు మేము ఉచిత కరెంట్ ఇచ్చాము, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకి రుణమాఫీ చేశాము, ఎరువులు అవన్నీ కూడా సబ్సిడీ మీద అందించాము, ఆ విధంగా పంట గిట్టుబాటు ధర కల్పించాము, రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు కూడా మళ్ళీ రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళ పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా 100% వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా రైతులను ముందుకు తీసుకుపోయే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బీఆర్ఎస్ నేతల మాటల వల్ల రైతులు కొంత గందరగోళానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీరు రైతులకు ఎలాంటి భరోసా కల్పిస్తారు? ఎలక్షన్స్ సమయంలో మళ్ళా బయటకు వచ్చి ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, పదవి పోయిన వాళ్ళు ఈరోజు ఫ్రస్ట్రేషన్ తోటి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఏదో పద్ధతిలో ఓట్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు. పొరపాటున వాళ్ళకు ఓటేస్తే మళ్ళీ మన తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ పాలన, ఇక్కడ బీఆర్ఎస్ పాలన మనం చూసాము. మళ్ళీ సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మనందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మన తెలంగాణకు గతంలో ఏవైతే మన సోనియా ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చిందో ఆ తెలంగాణకు మనం కోరుకున్న న్యాయం జరుగుతుంది. మళ్ళీ బీజేపీ వస్తే కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం న్యాయం చేస్తారు, మన రాష్ట్రానికి అన్యాయం చేస్తారు. కాబట్టి ఇటువంటి కన్ఫ్యూజన్ మాటలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు చెప్పినా కూడా దయచేసి నమ్మకండి. ఇప్పుడు పాలన చూస్తూ ఉన్నారు, 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ పాలన. దీనికి తోడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే ఇంకా మంచి సుపరిపాలన అందించే అవకాశం ఉంటుంది. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా, బీజేపీ వాళ్ళు గెలిచినా తెలంగాణలో మాత్రం గవర్నమెంట్ మారే అవకాశం లేదు. కాబట్టి కేంద్రంలో మనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉమ్మడి జిల్లానే కీలకంగా మారింది. ఎస్ఐబి చీఫ్ కూడా ఇక్కడి వారే. అయితే ఇక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు విపక్ష నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో కొండా మురళీ దంపతులు కూడా ఉంటారనుకుంటున్నారు. 100% మురళి గారి ఫోన్ ట్యాపింగ్ లోనే ఉండేది, అది మాకు తెలుసు. అయినా కూడా మేము ఎన్నడూ కూడా ఫోన్ బంద్ చేయలేదు, మేము మాట్లాడుకున్నాము. దానికి కారణం దయాకర్ రావు 100%. ఎందుకనంటే ఆయన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఫోన్ ట్యాపింగ్ లో పెట్టాడు. దాంట్లో ఈరోజు ఖచ్చితంగా ఆయన కూడా ఇరుక్కుంటాడు. ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో ఎంక్వైరీలో నిజానిజాలన్నీ నిగ్గు తేలుస్తారు. అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఆధారాలతోటి వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కొండా సురేఖ గారి అభిప్రాయం. మొత్తంగా ఈ కరువుకు కాంగ్రెస్ కారణం కాదు, గత బీఆర్ఎస్ చేసినటువంటి పనులే ఈ కరువుకు కారణమని ఆమె చెప్తున్నారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ లో నిందితులను వదిలేదు లేదు, అందరూ జైలుకు పోతారని కొండా సురేఖ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్.